వెల్కమ్ టు ఆంధ్ర షీ మ్యాన్. చూసారు కదా, మళ్ళీ వచ్చాయి షిప్లు అన్లోడింగ్కి. వేరే షిప్ ఇది. ARKI ఒకటి కూల్ క్రషర్స్ మళ్ళీ చూసారా అన్లోడింగ్కి వచ్చాయి. ఇలా ఇక్కడ ఈ బిజీ పోర్ట్ అనమాట ఇది. ఇలా త్వరగా అన్లోడింగ్ అవుతాయి, త్వరగా లోడింగ్లు అవుతాయి. ఈ షిప్లో చూసారా లారీ ఎలా ఉందో, లారీ ట్రాన్స్పోర్టు ఇలా కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. లారీస్, ట్రక్స్ ఇవన్నీ. ఈ షిప్ అన్లోడ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇదిగోండి ఇప్పుడు బయలుదేరుతుంది సేలింగ్కి. టక్ బోట్ ఆల్రెడీ రోప్ పాస్ చేస్తారు. టక్ బోటు, మూరింగ్ బోట్ ఆల్సో స్టాండ్ బైలో ఉంది. మూరింగ్ బోట్ ఇది స్టాండ్ బైలో ఉంది. ఇంకా సపోర్టింగ్ టక్ బోట్ గురించి ఇంకోటి చూస్తున్నారు. అది వచ్చిన తర్వాత జెట్టి క్రూ గురించి చూస్తున్నారు. వాళ్ళు వచ్చాక ఇక నా కాస్ట్ ఆఫ్ అయిపోతుంది. ఈ షిప్ చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ షిప్ గ్యాప్ అనేది ఎంత వచ్చిందో చూస్తున్నారు కదా. హైట్ మీరు చూసారా ఎంత హైట్ వచ్చిందో. మళ్ళీ ఇంకొక షిప్ వచ్చింది అన్లోడ్కి చూసారు కదా. బల్క్ కెరియర్ షిప్ పోర్ట్కి వచ్చేటప్పుడు చాలా స్లోగా వస్తుంది. పోర్ట్కి అలాంగ్ సైడ్ అవుతుంది. చూస్తున్నారా. మూరింగ్ బోట్ చూడండి, అక్కడ ఉంది మూరింగ్ బోట్ అనేది రోప్ తీసుకొని రోప్ పాస్ చేస్తుంది మూరింగ్ బోటు. చూసారా టక్ బోట్ ఫోర్స్ ఎలా వస్తుందో, వాటర్ ఫోర్స్ అనేది. టక్ బోట్ వాటర్ ఫోర్స్ ఈ రెండు టక్ బోట్లు సహాయంతో అలాంగ్ సైడ్ అవుతుంది. వెనక ఒక టక్ బోట్ ఉంది, ముందుకు ఒక టక్ బోట్ ఉంది. ఈ రెండు టక్ బోట్లు పుషింగ్ చేస్తాయి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా టక్ బోట్స్ పవర్ అనేది ఎలా పనిచేస్తుంది. టక్ బోట్స్ అనేది ఇవ్వండి ఇలా పుషింగ్ చేసి పుష్ చేస్తాయి. ఇలా రెండున్న చూడండి ఎలా పుష్ చేస్తున్నాయి టక్ బోట్స్. అలా పుష్ చేసి అలాంగ్ సైడ్ అవుతుంది. ఇప్పుడు ఒక కరెక్ట్ పొజిషన్కి వచ్చింది. అది ఎలా అని మీకు తెలియాలి అని అంటే లైట్ కనిపిస్తుంది కదా, పోర్ట్ లైటు, లాంతర్ లైటు. ఆ లైట్ కరెక్ట్గా చూడండి. ఆ లైట్ పొజిషన్ అనమాట. ఇప్పుడు కరెక్ట్గా పొజిషన్కి వచ్చి టక్ బోట్స్ అనేవి పుష్ చేస్తున్నాయి. పుష్ చేసిన తర్వాత రోప్స్ అనేవి పాస్ అవుతాయి. పాస్ అయ్యి రోపు టైట్ చేస్తారు. టైట్ చేసిన తర్వాత ఆ షిప్ అనేది అలాంగ్ సైడ్ అయిపోతుంది. మరి ఇంకెక్కడికి కదలదు. ఈ ముందుని చూసుకుంటే లాంతర్ లైటు, వెనక్కి చూసుకుంటే ఆ షిప్ కనిపిస్తుంది కదా, ఆ షిప్. ఇది కరెక్ట్ పొజిషను. బొలాడ్స్ ఉంటాయి పోర్ట్లో. 1 2 3 4 అని చెప్పి బొలాడ్స్ ఉంటాయి. ఆ బొలాడ్స్ ప్రకారం వాళ్ళు అలాంగ్ సెట్ చేస్తారు. ఈ బొలాడ్ నుంచి ఈ బొలాడ్ వరకు అని చెప్పి. ఒక షిప్కి ఇంకొక షిప్కి ఇంత డిస్టెన్స్ అని చెప్పి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ షిప్ ఉంది కదా, ఈ షిప్కి ఆ షిప్కి కొంత డిస్టెన్స్ అనమాట. రోప్ పాస్ అవుతాయి, రోప్స్ అనేవి పాస్ అవుతాయి బొలాడ్స్కి. చూస్తున్నారు కదా. రోప్ అనేది మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఆ షిప్లో నుంచి వచ్చే రోపు అలాగా జెట్టీకి బొలాడ్కి కనెక్ట్ చేస్తారు. అక్కడ మీకు బొలాడ్ అనేది కనిపిస్తుంది. ఆ బొలాడ్కి కనెక్ట్ చేస్తారు. చిన్న బొలాడ్ కనిపిస్తుంది కదా. కొన్ని పోర్ట్లో పెద్దవి ఉంటాయి, కొన్ని పోర్ట్లో చిన్నవి ఉన్నాయి. ఆ బొలాడ్ కనెక్ట్ చేసిన తర్వాత మరి షిప్ ఎక్కడికి మరి మూవ్ అవ్వదు. టక్ బోట్ వాటర్ ఫ్లో అనేది చూసారా ఎలా వస్తుందో. టక్ బోట్ వాటర్ ఫ్లో ఎలా కొడుతుందో చూసారా. టక్ బోట్ వాటర్ ఫ్లో. ఆ టక్ బోట్ వాటర్ ఫోర్స్కి ఈ బోట్ అనేది కొంచెం షేక్ అవుతుంది చూడండి. కొంచెం చాలా దూరం నుంచి వస్తున్నది కదా, చూసారా అలా మూవ్ అయ్యి అలా దగ్గరికి వస్తుంది. చూసారా షేప్ అనేది ఎలా మారిందో. టక్ బోట్ షేప్ అనేది చూసారా ఎలా షేప్ మారిందో.
అంటే ఆ వాటర్ ఫోర్స్ అనేది అలా వస్తుందన్నమాట. అలాగే అక్కడ కూడా చూడండి, అలాగే షేప్ మారుతుంది. అలా చూడండి, చూసారా ఎలా మారిందో డైరెక్షను. వాటర్ ఫోర్స్ అనేది ఎలా ఎలా ఫోర్స్ చేస్తుందో చూసారా. అక్కడ ఇంకో బోట్ వస్తుంది చూసారా, ఆ బోట్ కూడా ఎలా వెళ్తుందో సైడ్కి చూసారా, ఎలా తిరిగిపోతుందో బోటు. అన్కంట్రోల్ అయిపోతుంది. ఈ వాటర్ టగ్ బోట్ నుంచి వచ్చే వాటర్ ఫ్లోకి అన్కంట్రోల్ అయిపోతాయి బోట్స్. కాకపోతే ఇవి మూరింగ్ బోట్స్ కాబట్టి మరి మూవ్ అవుతుంటాయి, ఇటు నుంచి అటు నుంచి తిరుగుతుంటాయి. నేను మొదట్లో తిరిగేటప్పుడు కూడాను ఇలాంటి బోట్లోనే తిరిగాను నేను, అలాగే నాకు ఇది కూడాను. కాకపోతే అది నేను తిరిగే బోటు చాలా చిన్న బోటు, మీకు చూపిస్తాను నేనేం బోటు తిరిగాను. ఈ బోట్ వస్తుంది చూసారా, ఈ బోట్ కూడా ఎలాగవుతుందో చూడండి. చాలా దూరం నుంచి వస్తున్నది టగ్ బోట్, దూరం నుంచి చూసారా అన్కంట్రోల్ ఎలాగవుతుందో. ఈ షిప్ చూసారా ఆల్మోస్ట్ అన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇక్కడికి మళ్ళీ ఇంకో షిప్ అన్లోడింగ్కి. ఈ షిప్ ఈ బాటమ్ చూసారా, పైన అంతా బ్లాక్ కలర్ ఉంది, కిందన లైట్ కనిపిస్తుంది కదా, అది మీకు పూర్తిగా కనిపిస్తుంది. అన్లోడ్ అవుతున్న కొద్దీ అలా కనిపిస్తూనే ఉంటుంది. సరేనా, చూసారా ఈరోజు కొంత లోడింగ్ అవుతుంది. ఈ బోట్ చూసారా ఈ పక్క నుంచి వస్తుంది, కానీ ఈ బోట్ ఇలా వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇటు నుంచి అటు నుంచి ఒక్కొక్కసారి కొలేషన్ అవుతుంది. చూసారా కార్గో షిప్ ఎందుకంటే అంత స్లోగా లోడింగ్ అవుతుంది, అవి తెచ్చే మెటీరియల్ స్లోగా లోడింగ్ అవుతుంది. ఇప్పుడు చూసారా డ్రాఫ్ట్ అనేది కొంచెం పైకి వచ్చింది. ఈ డ్రాఫ్ట్ ఇది ఆల్మోస్ట్ అయిపోతుంది, ఎంటీ డిశ్చార్జ్ అయిపోతుంది. దీని డ్రాఫ్ట్ చూసారా ఎంత పైకి ఉందో. ఈ డ్రాఫ్ట్ సో చూస్తున్నారు కదా, స్లోగా అన్లోడింగ్ అవుతుంది ఆ క్రెయిన్స్తోని. ఈరోజు ఆల్మోస్ట్ ఈ షిప్ అయిపోయినట్టుంది అన్లోడింగ్. మరొక 2 రోజుల్లో పూర్తిగా అయిపోద్దేమో. ఈ షిప్ చూసారా హైట్, మొదటి రోజు చూసేసరికి ఈరోజు చూసేసరికి హైట్ ఎంత పెరిగింది చూసారా. మీరు ఇంకా బాగా చూస్తే కిందన వాటర్ లెవెల్ కనిపిస్తుంది కదా, ఆ వాటర్ లెవెల్ తడి అదే రోజుకి ఎంత అన్లోడ్ అవుతుంది, అలాగే అలల హైట్ కూడా మనకు తెలుస్తుంది. అలల హైట్తోని లోడ్ లైన్ మార్క్ అనేది చూస్తారు చీఫ్ ఆఫీసర్లు గట్టా, ఎంత అన్లోడ్ అయింది ఏంటి అనేది. మన లారీ అయితే వెయిట్ తెలుసుకోవడానికి కాటా ఎక్కుతుంది కదా, అలా వీళ్ళు లోడ్ లైన్ మార్క్ ద్వారా చెప్తారు ఎంత లోడ్ ఉంది ఏంటి అనేది. ఇది చూస్తున్నారు కదా, కార్గో డిశ్చార్జ్ అయిపోయింది. క్రెయిన్స్ అన్నీ పొజిషన్లో పెట్టారు. మేబీ ఈరోజు సేలింగ్ అయిపోద్దేమో. మొత్తానికైతే మొత్తం కార్గో అంతా డిశ్చార్జ్ అయిపోయింది. ఈరోజు సేలింగ్ స్టార్ట్ అవుతుంది ఈ షిప్. ఇదిగోండి, ఇది కార్గో అన్లోడింగ్ అయిపోయింది. ఇప్పుడు షిప్ సేలింగ్ స్టార్ట్ అయిపోతుంది. టగ్ బోట్స్ చూసారు కదా, ముందుకు ఒక టగ్ బోటు, ఫార్వర్డ్లో ఆఫ్ట్ ఒక టగ్ బోటు. ఈ టగ్ బోట్తో ఇప్పుడు పుల్లింగ్ అవుతుంది షిప్. క్రెయిన్స్ అన్ని పొజిషన్లో వచ్చాయి, పొజిషన్లో పెట్టారు. హెచ్ కవర్స్ అన్ని క్లోజ్ చేస్తారు. చెకప్ అంతా అయిపోయింది, రెడీ టు గో. ఐలాండ్ అని చెప్పాను కదా, ఆ ఐలాండ్ అనేది అక్కడ నుంచి బోట్స్ వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం బోట్ ఎట్ రాలేదు. మీకు కింద చూపించాను కదా షిప్ సేలింగ్ స్టార్ట్ అయిపోయిందని చెప్పి. ఆ షిప్ వెళ్ళిపోయిన తర్వాత ఇది ఇలా ఉంటుంది ఓపెన్ ప్లేస్.
చూస్తున్నారా? పెద్ద పెద్ద క్రెయిన్స్, లారీలు లోడింగ్ అన్లోడింగ్ చేసేటప్పుడు లారీస్ అన్నీ వెయిటింగ్లో ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చేస్తుంది ఇంకో షిప్. కంటిన్యూ డిశ్చార్జింగ్ ఉంటుంది ఇక్కడ. అక్కడ లోడింగ్ చూసారా ఎలా అవుతున్నాయో లారీలతోనే. లారీలతో బియ్యం బస్తాలు తెచ్చారు. షిప్లోకి ఎలా లోడింగ్ అవుతున్నాయో చూడండి. ఇదే డకార్ పోర్టు, సెనెగల్ డకార్ పోర్ట్.